We are in the streets of Hampi. ఈచ్ అంటే చూడన్నా ఒక్కటి 450 అమ్ముతారా थोड़ा कम कर दिया दीदी 400 ఆకాశ్ గాడే దొరికొచ్చినాడు ఇది ఏది ఫ్లిప్ ఫ్లాప్సా ఏవి ఫ్లిప్ ఫ్లాప్స్ 250 నా చాలా తిప్పలు పడుతున్నాడు ఇక ఫ్లిప్ ఫ్లాప్స్ నైట్ ప్యాక్ చేసుకుందామని తీసి పెట్టుకున్నా కానీ మర్చిపోయినాం నేను మనోజ్ మర్చిపోయినాము తీసుకుందాం వస్తే 400 అంటే ఒక పేరు ఏం చేస్తావు తీసుకోవాలా మళ్ళీ టెంపుల్స్ దగ్గర పోయిన తర్వాత మాటికి ఇప్పాల్సి వస్తుంది అవసరమా మనకి ఇవన్నీ అని సో తీసుకున్నా ఎక్కడ ఫస్ట్ ప్లేస్ విరూపాక్ష టెంపుల్ లెట్స్ గో టు విరూపాక్ష టెంపుల్ ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ దగ్గరికి వచ్చాము బ్యాక్ సైడ్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఆకాశ్ గారు ఎప్పుడు 9th క్లాస్ అంట ఎప్పుడో 9th క్లాస్ లో వచ్చినారంట చూద్దాం ఏమన్నా మన గైడ్ తెలిసిన గైడ్ వీడియో ఇప్పుడు గైడ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో స్లిప్పర్స్ బయటనే వదులుతున్నాము లోపలికి అలవలేదు స్లిప్పర్స్ అయితే ఇక్కడనే పెట్టాలంట ఇప్పుడే కొన్నాము భయం అవుతుంది పెట్టాలా ఉంటా అని ఏం కాదులే పెట్టేద్దాం పోయేది A few moments later. క్యాన్సిల్ అయిపోయింది ఇందాకనే క్లోజ్ చేశారంట ఐ మీన్ క్లోజ్ చేసినారు 3 o'clock అంట మేబీ ఈవినింగ్ అని వస్తాం లేదంటే రేపు మార్నింగ్ అని వస్తాం దగ్గరనే ఇటు సైడే మాది రూమ్ అయితే మేబీ టుమారో మార్నింగ్ వచ్చి చూద్దాము ప్రజెంట్ అయితే నెక్స్ట్ ప్లేస్ కి మనం చూస్తున్నాడు డిసైడ్ కాలే ఇంకా డిసైడ్ చేద్దాం టైం ఉంది మనకి ఎందుకు ఇంకా 1:30నే ఈవినింగ్ దాకా టైం ఉంది ప్రెసెంట్ అయితే ఎదురు బసవన్న టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ పెద్ద నంది ఉంది స్ట్రైట్ అటు సైడ్ నుంచి ఐ మీన్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ వస్తేనే ఇటు ఉంది అనమాట టెంపుల్ లానే ఉంది బట్ టెంపుల్ కాదు విరూపాక్ష టెంపుల్ కి స్ట్రైట్ వచ్చేస్తే ఇది ఉంది అండ్ చూడనీక లైక్ ఎంటీ స్పేస్ అడిగిపోయి ఫస్ట్ నందిని చూసి ఎలా ఉందో అండ్ చాలా మంది ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు ఆకాష్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఆకాష్ అక్కడ ఫారినర్స్ ఓన్లీ సింగిల్ స్టోన్ తో లైక్ కార్వ్ చేశారంట మొత్తం చెక్కినారు ఒకటే సింగిల్ స్టోన్ అంట మొత్తం పెద్దగా ఉంది యాగంటిలో ఉండే నందిలా ఉంటుంది అనుకున్నా కానీ దానికంటే చాలా పెద్ద ఉంది మొత్తం లైక్ సీటెడ్ ఉంది కింద అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా మా వాళ్ళు ఎక్కడికో వెళ్తానే ఉన్నారు అమ్మా ఎల్లుడు బయట నందికాడికి పోయేటప్పుడు చెప్పులు వదిలేసి అలానే పైకి కొండ ఎక్కుతా పోతున్నాను చెప్పులు వేసుకోవచ్చు కదా అమ్మ కాలు కాలుతున్నాయి చాలా ఎండ ఉంది ఫేరన్లోలే ఎందుకు రా ఫేరన్లో ఇంకా పైకి అంటే నువ్వే పోయా నా వల్ల కాదు నాకు ఈడికే సీన్ సితారైతుంది కష్టపడితే ఏం లేదా వాడు చెప్పులు వేసుకుంటున్నాడు కదా చెప్పులు వేసుకొచ్చుకుంటున్నాడు గుడికి వెళ్తేప్పుడు ఎవరు చెప్పులు వేసుకునేది అదేదో ముందే ఇవ్వచ్చు కదా ప్రిపేర్ అవుతుంది చాలా పైకి ఉందంట ఇంకా నేను ముందు అడిగా ఎక్కడికి వెళ్తున్నాం అని
ఎదురు బసవన్న టెంపుల్ ఇది. నంది దేవుడికి ఎప్పటికీ ఎదురు వెళ్ళకూడదు. బసవన్న గుడి వెళ్తుంటే ఏమైతుందో తెలుసా, కారిపోతుంది మొత్తం. అందుకే ఎదురు బసవన్న అని పేరు వచ్చింది. ఇక్కడ చాలా వేడిగా ఉంది అసలు. పైకి వెళ్తే ఏదో టెంపుల్ ఉంది అన్నాడు, వెళ్దాం అనుకున్నాం కానీ చాలా పైకి ఉంది. ఇంకా మన వల్ల కాదు, కిందికి వచ్చేసాం. వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని. జస్ట్ మ్యూజియం, ఫోటో మ్యూజియం అంతే. ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా వాళ్ళు దానికి ఏమంటారు, దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఏమి ఇచ్చలేరు. సో జస్ట్ చూసేసి బయటికి వెళ్ళిపోదాం. సేమ్ ఉన్నారు అతనే. వచ్చేసి కడలేపల గణేష్ టెంపుల్ ఇది. దీన్ని తీసింది అలెగ్జాండర్ జాన్ గ్రీన్లా ఇన్ ద ఇయర్ 1856. బాగుంది. ఎట్లా చెప్తున్నావు తెలుసా, డిగ్రీలోకి వచ్చిన తర్వాత మన లెక్చరర్లు బుక్లో చూసి డైరెక్ట్ చెప్పేస్తారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సిలబస్ అయిపోయిందిరా, అలా చెప్తున్నాను. Few minutes later. మా మైక్ చాలా వేడి ఉంది. మైక్ అసలు 37 degrees అంట. కోకోనట్స్ తాగదామని ఆగినాము ప్రజెంట్ అయితే. అమ్మా, ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసే లోపల ప్రాణం పోయింది మాకైతే. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ అయితే బూట మాదిగా అంట. అండ్ ఇక్కడ నుంచి ఏదో లేక్ ఉంది, చిన్న లేక్. ఇక్కడ వచ్చేసి ఇటు స్ట్రైట్ పోతే కొద్దిసేపు ఉంది. లోపలైతే ఏం లేదు, ఓన్లీ టెంపుల్ ఉంది. ఒక మంచి లేక్ వ్యూ చూడాలనుకుంటే రావచ్చు, భలే ఉంది ఇది. ఐ మీన్ బోటింగ్ కూడా అక్కడ ఉంది అవైలబుల్. మేమైతే వెళ్ళలేదు. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయినాం బ్యాక్. ఎక్కడికి రేపటి వెళ్ళేది? లోటస్ మహల్కి వెళ్తున్నాము. క్వీన్స్ బాత్ అంట, ఏదో రెండు పక్కనే ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి చూద్దాం. హంపీలో ఎక్కువ ఫేమస్ అంటే అవే అంట. ఒకవేళ ఈడికి రావాలనుకుంటే ఈవినింగ్ టైం బెస్ట్. ఫైనలీ చేసాము. ఏమంటారు అది? క్వీన్స్ బాత్ అంట. ఇంకా లోపల అంట. ప్రెసెంట్ అయితే ఇదే క్వీన్స్ బాత్. ఇదే లేదా? ఎందుకు నాకు ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు. క్వీన్స్ బాత్ దగ్గరికి వచ్చేసాము. 500 years బిఫోర్ కట్టించారంట. అచ్యుత రాయ అని చెప్పని అనరా. 500 years బ్యాక్ కట్టించారంట అచ్యుత రాయ అని. అంటే విజయనగర రాయల్ ఫ్యామిలీ కోసం అని. అండ్ మోస్ట్ ఆఫ్ ఓన్లీ ఫర్ ఉమెన్ అంట. వాళ్ళు ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా గొడవ.
ప్లేస్ అయితే చాలా చిన్నగానే ఉంది. లైక్ వాటర్ బాత్ అంటే పెద్ద ఉంటుంది. 1336 నుంచి 1646 వరకు ఇది రన్నింగ్లో ఉందంట. విజయనగర డైనాసిటీ వాళ్ళు రూలింగ్ పీరియడ్ ఉన్నప్పుడు. అండ్ స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా ఉందండి. బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా ఆ టైంలో. గైస్ జస్ట్ చూసేసి బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడంతా ప్లేస్ ఉంది. లైక్ లంచ్ ఏమైనా తెచ్చుకుంటే చేయడానికి కూడా అందరు చాలా మంది ఉన్నారు లంచ్ చేస్తూ. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏదిరా, లోటస్ మహల్ అంట. లోటస్ మహల్కి వెళ్ళిపోదాం. అసలు ఈ ప్లేస్ని ఎందుకు పెట్టారో చూడండి, భలే ఉంది. పెద్ద పెద్ద లైక్ ఎలిఫెంట్స్ ప్లేస్ మీద చాలా సార్లు చూసుంటారు, మీ చేతుల్లోనే ఉంటుంది చాలా సార్లు. బట్ ఏం ప్లేసో గెస్ చేయండి.